మకర రాశి వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ ఇల్లు చాలా సుభిక్షంగా మారుతుంది. జూన్ దాకా మీకు చాలా విషయాలు అన్నెసెసరీగా గొడవలు, అన్నెసరీగా మనల్ని ఎదిరించి కొన్ని విషయాలు చేయడం, అదేలాగా అన్నతమ్ముల లోపల అన్నెసెసరీ ప్రాబ్లం, అదే చెప్పని విషయం చెప్పింది. జూన్ తర్వాత నిజంగానే మీరు సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా రెండో పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉంది, పాపకి బాబు పుట్టడానికి ఛాన్స్ ఉంది. ప్రేక్షకులందరికీ మీ శరణ్య మారుతి యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఉప్పు కప్పు రంబు నొక్క పూలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య, పురుషునందు పుణ్యపురుషులు వేరయ్య, విశ్వధాభిరామ వినురవేమ అన్నారు వేమన్న గారు. అలాంటి పుణ్యపురుషులు పుట్టిన ఈ భూమిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు ఆవిర్భవించింది. శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంగమని భావించేది జ్యోతిష్య శాస్త్రం. అలాంటి జ్యోతిష్య శాస్త్రంలో తమిళనాడు మరియు అంతర్జాతీయంగా ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిన ఫౌండర్ గజకేశ్రీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ జ్యోతిష్య గజకేశ్రీ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ వారు మన స్టూడియోకు విచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నానమ్మా. అర్థికల్పితకల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. యాక్చువల్లీ అదంతా మా పూర్వీకులు చేసిన పుణ్యం వలన ఇలాంటి ప్రిడిక్షన్స్ రావడం కానీ, నిత్యకర్మ అనుష్ఠానం సరిగా చేయడం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి మనం ఇచ్చిన గౌరవం, మర్యాద, ఏదో ఒక మంచి సందర్భంగా ఒక విషయం చేసినా కానీ ఇంట్లో అమ్మానాన్నలకి మనం చేసిన పాద పూజలు, ఇవన్నీ వచ్చి మనకి పూర్వపుణ్యంగా మారి మన జాతకంలో అది డైరెక్ట్గా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అప్పుడు మనం ఒక మంచి విషయాన్ని చెప్పాలి, నలుగురితో మంచిగా ఉండాలి, లేదంటే ఒక వచ్చే ఆపత్తుని కరెక్ట్గా మనం కనుక్కొని ఇలా చెప్పగలుగుతున్నామంటే నేను యాక్చువల్లీ మా గురువులకు, మా తాతయ్య గారికి, మా నాన్నగారికి, మా పేరెంట్స్కి చాలా ధన్యపడి ఉన్నానని చెప్పొచ్చు. అది అంత ఈజీగా వచ్చే విషయం కాదు. ఎందుకంటే నేను 14 years నుంచి ఇలాంటి విషయాలు మనం మా పెద్దవాళ్ళతో కూర్చొని నేను అస్ట్రాలజీ కనుక్కోవడం కానీ, ఇది ఎలా జరుగుతుందని ఒక ఆసక్తితో చూడడం కానీ, ఇదిలా కూడా చెప్పొచ్చా అన్నట్టుగా నేను రీసెర్చ్ చేయడం, తర్వాత చాలా విషయాలు అలా కనెక్ట్ అయ్యి వచ్చేది. దీంట్లో చాలా విషయాలు మనం కనుక్కుంటే ఇప్పుడు ఒక్కొక్క విషయానికినూ లైఫ్లో బేస్ ఏంటంటే ఒక జాతకము. ఆ జాతకము అనేది మనం చూసే జస్ట్ ఒక 12 boxes అండ్ 9 planets అని మనం చెప్పలేము. ఎందుకంటే ఒక ప్లానటోరియల్ పొజిషన్ అనేది 2.5 days అంటే 2.5 రోజులు అదే జాతకం. అంటే మీరు ఎక్కడ పుట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి ఆస్ట్రేలియాలో పుట్టినా మీకు అదే జాతకం, లేదు మీరు మన విజయవాడలో పుట్టినా అదే జాతకం, హైదరాబాద్లో పుట్టినా అదే జాతకం. అప్పుడు ఎలాగ ఇంత చేంజ్ ఆఫ్ జాతకం? ఏం లేదు, ఒక కమల పిల్లలు పుడుతున్నారు, ఒక 4:10కి 4:10కి ఒక అబ్బాయి, 4:09కి ఒక అమ్మాయి పుడితే జాతకాలు మారిపోతుంది. అప్పుడు 1 minute ఇంత చేంజ్ రావచ్చా అంటే 100% వస్తుంది. యాజ్ పర్ ద అస్ట్రాలజికల్ డేటా ప్రకారం మనం చూస్తుంటే 48 seconds 48 సెకండ్కి జాతకం మారుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని బట్టి మనం కనుక్కొని ఆ క్యాల్కులేషన్ వేసినప్పుడు బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అదేలాగా ప్లానటోరియల్ పొజిషన్, ఈ ఒక గ్రహం చూస్తే ఆ గ్రహం మాత్రం కాదు, గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రం ఏ ఉపనక్షత్రంలో ఉంది, గురువు యొక్క ఆస్పెక్ట్ ఉందా, మంచి ఒక శని యొక్క ఆస్పెక్ట్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు అన్నీ మనం చూసే ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాం. దిస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆఫ్ ద ముండేన్ అస్ట్రాలజీ. ముండేన్ అస్ట్రాలజీ అనేది పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా. ఒక్కొక్క ప్లేస్ ఇప్పుడు చూసారంటే ఇప్పుడు డిసెంబర్, జనవరి తర్వాత చాలా విషయాలు మారుతుంది. అది ఒక్కొక్కటిగా బేస్డ్ ఆన్ ప్లేసెస్ పెట్టి మనం చాలా విషయాలు అండర్స్టాండ్ చేసుకోగలమని మనం చెప్పొచ్చమ్మా. ఇంతసేపు ఈ 2026 ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం సార్. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ 2026 ఎలా ఉంటుంది సార్? రజనీకాంత్ మీరు విన్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ మకర రాశి వాళ్ళు అంటే అదే. ఎందుకంటే గురువు దృష్టి రావడం అనేది అది పెద్ద సన్మానం వచ్చి మనకు వస్తుంది. అది మకర రాశి వాళ్ళు యాజ్ ఎ హోల్ హెల్త్ పరంగా, మెంటాలిటీ పరంగా
ఆర్థికంగా, ఫినాన్షియల్గా, మొహ లక్షణ పరంగా ఎంటైర్గా చేంజ్ అవుతుంది. మకర రాశి వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ ఇల్లు చాలా సుభిక్షంగా మారుతుంది. వాళ్ళ వల్ల 10 మందికి మంచి జరుగుతుంది. వాళ్ళ వైఫ్ అయితే, హస్బెండ్ అయితే వైఫ్ హెల్త్ చూసుకోవాలి, వైఫ్ అయితే హస్బెండ్ హెల్త్. నేను చెప్పేదంతా జూన్ తర్వాత. జూన్ దాకా మీకు చాలా విషయాలు అన్నెసెసరీగా గొడవలు, అన్నెసరీగా మనల్ని ఎదిరించేసరి కొన్ని విషయాలు చేయడం, కొన్ని విషయాలు మనం అప్పులు తీసుకోలే ఒక సిచ్యువేషన్లో ఉండడం, మన మంచిదికే చెప్పిన ఆపోజిట్గా మనసులో క్రియేట్ అవ్వడం. ఎందుకంటే 3, 6, 9, 11 అనేది ఉపజయ స్థానం. ఈ ఉపజయ స్థానంలో గురువు వెళ్ళి కూర్చున్నాడు అంటే, గురువు ఎప్పుడు శుభగ్రహం వెళ్ళి ఇలాంటి ఉపజయ స్థానంలో కూర్చోవడం అనేది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. వై ఇట్ ఇస్ నాట్ గుడ్? చాలామందికి పొట్టలో ప్రాబ్లం, కొంతమందికి పొట్టలో మన స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ చెప్తాం, దాంట్లో కొన్ని విషయాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేలాగా అన్నతమ్ముల లోపల అన్నెసెసరీ ప్రాబ్లం, అదే చెప్పని విషయం చెప్పినట్టుగా, చెప్పిన విషయం చెప్పినట్టుగా, ఇలా ట్విస్టింగ్స్ అండ్ టర్నింగ్స్ వచ్చి అన్నతమ్ముల లోపల జరగడం అనేది చాలా ఎక్కువ ఉంది. సో మెయిన్గా మీరు అది చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మీ యొక్క ఏ ఒక్క విషయాన్ని బయటికి చెప్పకూడదు. మకర రాశిలో పుట్టిన వాళ్ళు సీక్రెట్గా మీరు కొన్ని విషయాలు చేసినప్పుడు మీరు గెలుస్తారు. మీరు జస్ట్ యథార్థంగా ఉన్నాను సరే, అన్నీ ఓపెన్గా చెప్పేస్తాను సార్ అంటే మీ యొక్క విషయం జరగడం, మీ లక్ష్యం కొట్టడం అనేది చాలా కష్టంగా అవుతుంది ఫస్ట్. రెండవది, ఇప్పుడు చాలామందికి పదవులు వస్తాయి. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి చాలా పదవులు, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, చాలా విషయాల్లో లేట్ అవ్వడం అంటే ఇంకా ఫాస్ట్ అవ్వడం. జూన్ తర్వాత నిజంగానే మీరు సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా మకర రాశిలో పుట్టిన వాళ్ళు చాలా బాగుంటారు. ఇప్పటిదాకా మీరు చూడని సంతోషం, అంత గౌరవం, మిమ్మల్ని వచ్చి క్రీడంలో తీసుకొని పెట్టుకున్నట్టు బాహుబలిలో ఎట్లాగా జరుగుతుందో అలాంటి విషయాలు మీ ఇంట్లో జరగడానికి, మీకు జరగడానికి చాలా ఎక్కువ. చాలామందికి పెళ్ళి అవ్వలేదంటే ఇప్పుడు పెళ్ళి అవుతుంది, రెండవ కూతురికి పెళ్ళి అవుతుంది, రెండవ పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉంది, బాబు పుట్టడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ వచ్చి కాన్క్యులేషన్లో జరుగుతుంది. ఇంకొకటి, త్రికోణంలో శని ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. మీరే ఓన్గా చేయడం అనేది స్టార్ట్ చేసేస్తారు. ఇప్పటిదాకా ఇంకొకరి మేலே మీరు డిపెండెంట్ ఉన్నారు అంటే ఇక మీద నా డిపెండెన్సీ ఉండదు. మీరు ఈజీగా వచ్చి మీరు ఓన్గా చేయడం అలాంటి విషయం జరుగుతుంది. మెయిన్గా లేడీస్కి చాలా బాగుంది. లేడీస్ యాజ్ ఎ హోల్ మీ యొక్క వైఫ్ పేరులో బిజినెస్ స్టార్ట్ చేయడం, లేదంటే మీ హస్బెండ్ పేరులో బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇంకొక చోటకి వెళ్ళడం, నీళ్ళు సంబంధించిన వ్యాపారం, అదేలాగా ఆయిల్ సంబంధించిన వ్యాపారం, ఇలాంటి విషయాలన్నీ చేసి చాలా పెద్ద ప్లేస్మెంట్కి రావడం అనేది ఉంటుంది. చూసుకోవాల్సింది 2 విషయం, కిడ్నీ స్టోన్, హిరణ్య, ఇలాంటి విషయాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పొట్టలో చిన్న ప్రాబ్లం అన్నా ఇమ్మీడియట్గా వెళ్ళి సాల్వ్ చేసుకోవడం అని చూసుకోవాలి. మిగతా ఈ మకర రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. దెర్ ఆర్ స్టార్ట్స్, బాండ్ స్టార్ట్స్ 2026లో గ్రాండ్గా ఉంది. వండర్ఫుల్ సార్. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ మెన్షన్ చేశారు. ఇంకొకటి, జూన్ దాకా కొంచెం స్లోగానే ఉంటుంది అని మెన్షన్ చేశారు. దానికి ఎటువంటి పరిహారాలు మనం చేయగలం? మెయిన్గా ఉచ్చిష్ట మహాగణపతియే నమః. ఉచ్చిష్టం అంటే ఎంగిలి, ఎచ్చిల్ అంటాం. గణపతి వచ్చి ఎంగిలి రూపంలో మనం ప్రార్థన అంటే అది ఉచ్చిష్ట మహాగణపతియే నమః. అష్టమంలో కేతు అంటే గణపతి, అది రాజగణపతి. సో ఉచ్చిష్ట గణపతి స్వామిని మనం జపం చేసుకోవడం. ఉచ్చిష్ట మహాగణపతి నమః, ఉచ్చిష్ట మహాగణపతి నమః. ఇంకొకటి ఏంటంటే, ఇది వచ్చి మీరు శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చేసే జపం అనేది కాదు. ఉచ్చిష్టం అంటేనే ఎంగిలి. అప్పుడు మీరు స్నానం చేయకుండా కూడా చేయొచ్చు, మీరు పళ్ళు తోమకుండా కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది ఏ యొక్క లాజిక్ అలా అప్లై చేసినప్పుడు ఇంకా రిజల్ట్ హెవీగా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక తాంత్రిక పరిహారం లాగా, ఇది అన్ని చోట్ల మనకి పని చేయడం. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి మాత్రం పని చేస్తుంది, అప్పుడు వాళ్ళు బాగుంటారు. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇన్నవే పర్సంటేజ్ అని చూస్తే ఆల్మోస్ట్ మా ఆర్థికంగానూ సరే, లాభకరంగానూ సరే, మన సంతోషపరంగానూ సరే 95% వాళ్ళు బాగుంటారమ్మా మకర రాశి వాళ్ళు. డోంట్ వరీ. ఇప్పుడు మకర రాశి అంటే మకర లగ్నం కూడా అందులో చెందుతుంది. మకర లగ్నం 100% దాంట్లో కనెక్ట్ అవుతుంది. ఇప్పటిదాకా లేని విషయాలు ఇప్పుడు అది జరుగుతుంది. ఓకే, వండర్ఫుల్. ఇంతసేపు చాలా ఓపికగా గొప్పగా 2026 అందరికీ ఎలా ఉంటుంది, ఏం చేస్తే మంచిదని దీర్ఘదర్శిలా మాకు గణించారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. హెస్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. శతవానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుం పశుపుత్ర లాభం 100 సంవత్సరం దీర్ఘమాయు దీర్ఘాయుష్మాన్ భవ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంత్రోను భణ్వంతు. ததாஸ்து. நமஸ்காரம். இது போன்ற தில பலன்கள், வார பலன்கள், மாத பலன்கள் தெரிஞ்சுக்கொள்ள இந்த சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள். பெல் பட்டன் ப்ரெஸ் பண்ண மறந்துடாதீங்க.